నేను ఇప్పుడు మీ ఛానల్లో ఒక మాట చెప్తే ఒక 50,000 కేసులు అయితే రేవంత్ రెడ్డి మీద. చెప్పండి. అంటే కనీసం 0 కూడా ఇవ్వండి, నేను ఆయనకు మైనస్ మార్కులు ఇస్తాను. కేసీఆర్ పల్లకి నేనేం మోయట్లేదు. అడుగున నేను 20 లక్షలు ఇస్తా. అసలు నీ స్థాయి ఏంది? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రివి. ఈజ్ అన్ఫిట్ ఫర్ సీఎం. నీ షాదీ ముబారక్ లేదు, నీ కళ్యాణ లక్ష్మి లేదు, నీ రైతు బంధు లేదు, ఏది లేదు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు శ్రీనివాస్. ఈటెల రాజేందర్ను ఓడించడానికి అంటే ఇదంతా 2014 నుంచే జరుగుతుందంటారా మీరు? తెలివైన ముఖ్యమంత్రి మాట్లాడే మాట అది. మీరు రామకృష్ణ హెగ్డేని చూపెడతాడా, కరుణానిధిని చూపెడతారా, జయలలితను చూపెడతారా, ఎంజి రామచంద్రన్ చూపెడతారా, మహారాష్ట్రలో విలాసరావు దేశ్ముఖ్ని చూపెడతారా, వైవి చవాన్ చూపెడతారా, ఎస్బి చవాన్ చూపెడతారా? ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్. సార్ ఇప్పుడు ఇచ్చిన పథకాలు కూడా జనాలందరూ ఏం అడగలేదు. ఇది రైతులు లంచం ఇచ్చు ఓట్లు వేయించుకోవడానికి. మంత్రుల గురించి నేనేం మాట్లాడాను. అయిపోయింది కదా, ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు నేనేం దించలేరు కదా. అదే ప్రాబ్లం. హామీలు ఇవ్వడం, ప్రజల్ని మోసం చేయడం అనేది రాజకీయ నాయకులు ఎప్పుడు చేస్తుంటారు. సోయి ఉండాలి కదా మా తెలంగాణ ప్రజలకు. పాలమూరు రైతులంతా పండుగ చేసుకోవాలని అంటున్నాడు. 1,00,000 కోట్లు తిన్నాడు అని అనొచ్చా? ఎంత నచ్చదు. కేసీఆర్ ఏం తప్పులు చేసిండో నా దగ్గర లిస్ట్ ఉంది, రుజువు చేశాడు. ఆల్రెడీ 565 మంది ఆన్ రికార్డ్ ఆత్మహత్యలు జరిగింది. రేవంత్ రెడ్డి అంటే థింక్ ట్యాంక్ లేదు. ఈ మట్టిలోనే పుట్టాను, రేపు సస్తే ఇక్కడ కలుస్తా అని పెద్ద మనిషి. ఇందాక మీరు ఒకటి ఎక్స్క్యూజ్ అయ్యారు. మీరు ఆరోపణ చేస్తుర్రా నిజమేనా సార్? అంటే డబ్బులు తీసుకోవడానికే ఈ ప్లాన్ వేశారంటారా? స్వాతంత్రానంతర భారతదేశంలో ఏ రాష్ట్రంలో, ఏ కాలంలో, ఏ 5 ఏళ్లలో ఇంత చెత్త ముఖ్యమంత్రిని నేను చూడలేదు.